Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 17, Slok Sankhya 18. కృష్ణుడు వర్ణాశ్రమ పద్ధతిని వర్ణించుట. ఆస్తిక్యం దాన నిష్ఠాచ అదంబో బ్రహ్మసేవనం అతుష్టిరర్ధోపచయైర్ వైశ్య ప్రకృత యస్విమ. అనువాదం తాత్పర్యం. ఈ 18వ అధ్యాయంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కృష్ణుడు చెప్పండి. బ్రాహ్మణ క్షత్రియ విషాం బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని. విభక్త అని అంటే వేరు చేయడం, వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళ స్వభావ ప్రభావైర్గుణాయ స్వభావ ప్రభావైర్గుణాయ బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని. బయట నిత్యగారే ఎదురా బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని గుణ స్వభావ ప్రభావైర్గుణై. ఇదే వేరే పదాలు ముందు వెనకయ్యి, ఎందుకంటే టాపిక్ అదే వర్ణాశ్రమ పద్ధతి. ఈ 18వ అధ్యాయంలో కూడా వర్ణాశ్రమ పద్ధతి. మనం భక్తులు అవడానికి ముందు మనం క్రమ పద్ధతిలో ఎదగడానికి ఇది అవసరం. అంటే సడన్గా మనకి చేతకాని పనులు దిగి పంజడగొట్టి లేదా జనానికి హాని కలిగించి అప్పుడు ఒప్పుకొని వెనక్కి వచ్చి అసలు జీవితం ఉద్దేశమే తెలియకుండా భగవంతుడు ఇంజనీర్లు అవ్వద్దు, డాక్టర్లు అవ్వద్దు అని నేను చెప్పటం లేదు. ఈ శరీరం సుఖపూర్వకంగా ఉండడానికి, శరీరం సదుపాయాలతో ఉండడానికి, శరీరానికి సదుపాయాలు కావాలా, ఆత్మోన్నతికి కూడా అవకాశాలు కావాలా, అవునా కదా? ఆత్మోన్నతిలో కూడా మనం ముందుకెళ్ళాలా. ఆ తర్వాత ఈ శరీరం అందుకే మన అనవసరం తపస్సు చేయక్కర్లా. తపస్సు చేయమన్నారు, ఆయన పని లేకుండా పోయి శీతాకాలం చల్లనీళ్ళు కూర్చుని శరీరాన్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టక్కర్లా. కానీ మంగళారతికి రావాలా, స్నానం చేయాల్సిందే.
అంటే మనం దేనికి బెదిరేదేం లేదు, దేనికి మనం వెనకాడేదేం లేదు. లేదా కొంతమంది ఒకసారి డెడ్ వింటర్ అంటే బాగా చలిగా ఉండేటువంటి సమయంలో ఒక భక్తుడు ప్రభుపాద ముందుకి న్యూ బృందావన్ ఒంటి మీద ఎక్కువ గుడ్డలు లేకుండానే జస్ట్ బేర్ చెస్ట్ అంటాం కదా, ఛాతీ బాగా ఏదో మామూలుగా ఉంటే పర్వాలేదు, బాగా చలిగా ఉండే టైం. కానీ ఆయన అంటే చూపించుకోవాలని ఇంత చలి తట్టుకోగలను, ఆ బర్రెలు దున్నపోతులు అంతకంటే నువ్వేదో కొద్దిసేపు కొద్ది రోజులు బర్రెలు దున్నపోతులు బతుకంతా తట్టుకునే ఉంటాయి ఆ చలిని. వాటికేమో ఊలుగుడ్డలు ఏమి వేయటం లేదు, ఉనిగుడ్డలు ఏమి వేయటం లేదు. అంటే మనం శుష్క తపస్సు కోసం కాదు, భక్తికి అవసరమైన తపస్సు, భక్తికి అవసరమైన తపస్సు. అలాగే గృహస్థులు ఉంటారు, పిల్లలుగా అంటారు, అది కూడా తపస్సే. ఏంటంటే సత్సంతానం కోసం పిల్లలుగా అంటారు. బయట వాళ్ళు అనుకోవచ్చు వీళ్ళేం భక్తులు, అందరిలాగే పిల్లకాయలు, కానీ పిల్లకాయలు ప్రపంచానికి భక్తులు కావాలి. అది భక్తుల వల్లనే భక్తులు పుడతారు. ఎవరైతే భక్తుల వల్ల భక్తులు పుట్టకపోయినా కనీసం పుట్టిన తర్వాతైనా వాడికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం. అదే రాధమ్మ చెప్పింది, వాడు వదిలేస్తామంటే వాడు ఎవడు మనవాడే, వాడు అక్కడ ఇంట్లో కూర్చున్నాడు, అక్క మనవాడు, బస్ ఆయన గారాబం చేసి వదిలిపెట్టడం. ఆయన పిల్లలు ఉండేది మనకి ఈ వయసులో తెలిసిందే వాళ్ళు ఎంత భాగ్యవంతులు. వాళ్ళకి మనం ఇంకా చిన్న వయసులోనే నేర్పించవచ్చు. ఎంత చిన్న వయసులో మన ఆధ్యాత్మిక జీవితం వస్తే ఆధ్యాత్మిక జీవితం ఆడుకోవడం పాడుకోవడంలాగా తయారవుతుంది. ఇది మన తలకాయ పుచ్చిపోలేదు కాబట్టి. మన తలకాయ పుచ్చిపోయిన తర్వాత దాన్ని సరి చేయాలంటే బహుశా ఈ జన్మలో సరికాకపోవచ్చు. ఏదో కొంత నత్త నడక కొద్దిగా ఏం చేస్తాం మనం. తొందర ఇప్పుడు ఏదో కోతులు మామిడి టెంక నాటాయంట, నాటి అవి వాటి పళ్ళు కావాలంటే మామిడి పళ్ళు కావాలి. ఏ రోజుకి ఆ రోజు పీకి మళ్ళీ చూస్తున్నాయి, చెట్టు ఎప్పుడు వస్తుంది, చెట్టు ఎప్పుడు కాయలు ఎప్పుడు కాస్తుంది అంటే. దానికి వాడేవాడో బ్రహ్మాండంగా ప్రవచనాలు ఇస్తున్నాడని, వాడేవాడో అని కంఠస్థం చేశాడని, ఎవడి కర్మలు వాళ్ళది. మనం ఎవరితో పోటీ పడాల్సిన అవసరం లేదు. పోటీ పడితే చతికిలు పడతాం, అంతే కదా. అందరం అదే పనికి కాదు, అందరం ఒకే పనికి కాదు. కొన్ని పనులు మనం బాగా చేయగలుగుతాం, వాడు చేయలేడు. ఆయన కిచెన్లోకి పంపించండి, ఏం వేయాలో ఎంత ఏం తెలియదు. అందరూ లొట్టలు వేసుకొని తినే పద్ధతిలో అది మీరు అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం జీవితంలో వాళ్ళతో వీళ్ళతో పోల్చుకునే అవసరం లేదు. మన బతికేంది. అందుకే నిన్న కూడా ఏదో తెలియదు, మనం చూసుకోవాల్సిన నిన్నటికంటే ఈరోజు నేను బాగుపడ్డాను. మీరు ఆది శంకరాచార్యులతో పోటీ పడతారా ఏంది? వీలవుతుందా ఏంది? ప్రభుపాదతో పోటీ ఆయన హరే కృష్ణ అన్నాడు, నేను కూడా హరే కృష్ణ అంటే అనండి, మంచిదే. కానీ ఆయన స్థాయికి ఎదగాలంటే ఎప్పుడు ఎన్ని జన్మలు అంటే ఇక్కడ చదువుతుంది. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప. మనందరం కొన్ని బుద్ధులతో కొన్ని గుణాలతో మన మనసు కొన్ని పనులు చేయడానికి. ఇప్పుడు ఈయన ఎక్కేసి ఫ్యాన్లు బీకి పారేస్తాడు లేదా ఫ్యాన్లను బీ అంటే ఆ టెక్నికల్ సైడ్. అదే మంగళారతికి రాడు, మైండ్ ఇంకో రకంగా తయారైంది. ఆ పనులకు బాగా ఉంటుంది, ఈ పనులు అంటే బ్రాహ్మణుడిగా బతకడానికి టైం పట్టేట్టుంది.
ఎవడైతే సంతోషంగా తెల్లవారుదామని లేవలేడో, ఎవడైతే ఎదురు చూస్తూ ఉంటాడో, అంటే మీలో తెల్లవారుదామని ఎదురు చూస్తూ ఉంటారో రాత్రి పడుకొని, లేదా లేవక తప్పదు, లేవాల్సి వస్తుంది అంటే మీ బ్రాహ్మణ లక్షణాలు లేవు. బ్రాహ్మణుడు అంటే భక్తి కోసం ఏం చేయాలో అవన్నీ చేయడానికి ఆయన రెడీ, వెనకాడేది ఏంట. కానీ మళ్ళీ బ్రాహ్మణ లక్షణాలు లేనప్పుడు వాడు తిడతాడేమో, వీళ్ళు చూస్తారేమో, కనిపించకపోతే మన ప్రసాదం తీసుకొనిరేమో. నో మంగళారతి నో ప్రసాదం, నవ్వండి. నో మంగళారతి నో ప్రసాదం. ఇప్పుడు పెట్టిన సిస్టమ్. కానీ మన నో మంగళారతి బట్ ఫుల్ ప్రసాదం. ఫుల్ ప్రసాదం అంటే సత్రంలాగా తయారు చేయడం. అది చేర్చుకోవడం కూడా చేర్చుకోమన్నాడు ఆయన. అందరూ మందిరాల్లో, ఇస్కాన్ మందిరాల్లో అందరూ ఉండలేరు. చాలా ఎదిగినటువంటి మనుషులు ఎవరైతే ఎన్నో జన్మల నుంచి వాళ్ళలో కొంత ఆధ్యాత్మికత ఉందో అటువంటి వాళ్ళు రాగానే వాళ్ళే ఎత్తుక్కుంటూ వస్తారు. ఇది సార్ చక్కగా ఆరోగ్యంగా క్రమశిక్షణతో భగవంతుడి సేవలతో జీవితం గడపడం, రాజా మహారాజా లాంటి జీవితం ఇది. కానీ ఆ తపస్సు అలవాటు లేని వాడికి ఏ రోజుకి ఆ రోజు మనం గతి లేదన్నట్టు, లేదా ఇంకా పొగ తప్పదన్నట్టు ఇటంతా కాదు. కాబట్టి బ్రాహ్మణుల పనులు సులభంగానే ఉంటాయి. కానీ ఆ బ్రాహ్మణుడి లక్షణాలు సత్వగుణంలో ఉంటే హరే కృష్ణ అన్నం సులభమే. కానీ ప్రపంచం అంతా ఎందుకంటలేదు. మనం హరే కృష్ణ మంత్రాన్ని భగవంతుడు మనకి కావాల్సిన వసతులు కల్పిస్తున్నాడు, గౌరవంగా ఇంకా భక్తిలో ముందుకెళ్తున్నాం, అంత జరిగిపోతుంది హరే కృష్ణ మంత్రం. ఇక్కడే మనం గుణపాలు తీసుకుని, మనం పారలు తీసుకుని గొడ్డి చాకరీ చేస్తాం, అంత కష్టపడుతాం, అట్లే. కానీ దీనికి తగ్గ తపస్సు అంటే మీరు సత్వగుణంలోకి ఏదిగా ఉండకపోతే ఇది సులభమైన కూడా మీ వల్ల కాదు. ఇది మనం ఆ బతుకు కోసం కాదు. భగవంతుడి చేత మనుషులు వాళ్ళ ఎదుగుబాటుని బట్టి వాడు ఎన్నో జన్మ నుంచి ప్రయత్నం చేస్తే ఇప్పుడు బ్రాహ్మణుడి స్టేజ్కి వచ్చాడు. అతనికి ఇదంతా కూడా సులభం, ఆల్రెడీ అలవాటైపోయింది. నాకు తెలీదు నేను బ్రాహ్మణుని అవుతా అని. నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు అందరూ 12 గంటలు 1 గంట దాకా చదువుకుని, మీరు చదివేప్పుడు కూడా అంతేనా? రాత్రి 2 గంటల దాకా చదివి పడుకోవడం, తిన్నగా 8 గంటలకు లేచి పోతా ఉన్నాం కాలేజీకి. కానీ నాకు బ్రాహ్మణ లక్షణాలు ఉన్నట్టున్నాయి. ఏదో వీళ్ళంతా రాక్షసులాగా నిశాచరులు అంటారు కదా, భూత ప్రేతాలలాగా 2 గంటల దాకా చదువుతారండి. మధ్య మధ్య టీ తాగుతావు, సిగరెట్ తాగుతావు, లేదా వాడికి నిద్ర వస్తుంటే నిద్ర బ్రేక్ చేయడానికి ఒక సినిమా పాటేసి మొత్తానికి వాళ్ళకి రాత్రి 2 దాకా మెలుకొని ఉండడం సులభం. అని తెల్లవారు పడుకుంటే ఇంకా అని అంటారు స్లీపింగ్ లైక్ ఏ డాగ్, దున్నపోతులాగా నిద్రపోవడం, లేదా కుక్కలాగా నిద్రపోవడం. దున్నపోతులు కుక్కలు తమో గుణంలో ఉంటాయి, వాడికి ఆ టైం బాగా సూటబుల్గా ఉంటుంది నిద్రపోవడానికి. అంటే వాళ్ళు ఈ విధమైనటువంటి మందిరాల్లో భగవంతుడి సేవలకి వీటికి వాళ్ళు అట్లీస్ట్ ఇమ్మీడియట్గా పనికిరాడు. అందుకే ప్రభుపాద అన్నాడు, ఎవరైతే ఈ పద్ధతిలో బతకగలరో వాళ్ళు, అలా బతకలేని వాళ్ళు బయట నుంచి వచ్చిపోతూ ఉండడం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే బతకగలం మూవ్ అయింది మనం మందిరంలోకి మనం వచ్చేయచ్చు. మనకి ఈ జీవితం ఇలా బతకడం ఇష్టం కాబట్టి. కాబట్టి ఇక్కడ ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరైనా ఒక డాక్టరు వీడికి మలేరియా ఫీవరు, వీడికి టైఫాయిడ్ ఫీవరు, వీడికి హెపటైటిస్ ఫీవరు, వీడికి మామూలుగానే ఇన్ఫెక్షన్ మనకి దెబ్బ తగిలినప్పుడు టెంపరేచర్ కూడా వస్తుంది.
ఈ రకంగా డాక్టర్. అదే రకంగా ఎవరైతే బ్రాహ్మణులాగా బతుకుతున్నారో వాళ్ళ జీవితం స్టడీగా పోతుంది. మిగతా వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. వీడికి ఎలాంటి పనుల్లో ఇంట్రెస్ట్ ఉంది, వీడి మాట తీరు ఎట్లా ఉంది, వీడు దినచర్య ఎలా ఉంది, మాట తీరు కూడా సత్వగుణంలో ఉండేవాళ్ళు ఈ దబ్బాయించి అన్యాయం చేస్తూ అబద్ధాలు చేస్తూ సత్వగుణంలో ఉండడానికి మనసు ఒప్పదు, అన్యాయం చేయడానికి మనసు ఒప్పదు. మనవాడు కాటు వెనకేస్తూ రావాలా, బయటాడు తొక్కిపారేయండి. బ్రాహ్మణుడు ఆ విధంగా చేయలేడు, అతని బుద్ధిలో లేదు. అందరినీ నేను ఆయనకి దైవభీతి అనేది ఉంటుంది. నేను ఇప్పుడు ఇట్లా చేస్తే తెలిసి భగవంతుడు నన్ను కూడా ఎక్కడో ఇరికిస్తాడు అంటే ఎందుకు చేయాలా. ఒకసారి ఒక గుడ్డాడు కూర్చొని రోడ్డు పక్కన అడుక్కుంటుంటే అదే వీధిలో రాజుగారు, తర్వాత సేనాపతి, మంత్రి ఒకళ్ళు వెనకాల అంటే వాళ్ళు ఏదో వెతుకుతున్నారు, వెతకడానికి బయలుదేరారు. దారి తప్పి ముగ్గురు మెల్లగా ఈ దారికి వచ్చారు. ముందు రాజుగారు వచ్చారు, ఆయన కూడా మంత్రి సేనాపతి దగ్గర ఉండాలి కదా, లేరు. అందుకని రాజుగారు మంత్రి గారిని సేనాపతిని ఎతుకుతున్నాడు, సేనాపతి మంత్రి గారు రాజుగారిని ఎతుకుతున్నాడు. కొద్దిగా గుర్రాలు కదా ఆ రోజుల్లో. రాజుగారికి వచ్చి ఎవడో ప్రశాంతంగా రోడ్డు పక్కన గుడ్డాడు. అప్పుడు ముందు సేనాపతి వచ్చి రాయ్ ఇక్కడి నుంచి ఎవరినో డేగల్ ఏదైనా గుర్రపు డెక్కలు చప్పుడుతో అంటే నేను పట్టించుకోకుండా ఆ సేనాపతి వయస్సు ఉంది, అక్కడ కూర్చున్నటువంటి వాడి వయస్సు ఉంది, వాడు ముసలాడు, ఈయన మంచి ఎంత కదా వయసులో ఉన్నాడు సేనాపతి. గౌరవంగా పిలవాలి కదా, రాయ్ ఇటు నుంచి గుర్రపు డెక్కలతో ఉండిపోయాడు. ఆయన కూడా నచ్చలే, వయసుని గౌరవించవచ్చు కదా, వీడవాడు బాగా తలపొగరినాడు ఉన్నాడు అంటే ఏదో రాజుగారి భటుడు మంత్రి అయి ఉంటాడు, ఎందుకంటే గుర్రాల మీద పోతున్నాను అంటే ఆయన చెప్పాడు ఇటు నుంచి పోవడం జోడలేస్తారు. ఆ తర్వాత మంత్రి గారు వచ్చారు, ఏమైనా పెద్ద ఆయన ఇక్కడి నుంచి అంటే ఆయన కొద్దిగా కల్చర్డ్ కాబట్టి మంత్రి పోస్టులో ఉన్నాడు కదా, పెద్ద ఆయన ఇటు నుంచి ఈ గుర్రాల మీద అనిపోయాడు. ఆ గుడ్డ ఆయనకి తెలిసిపోయింది, ఈనాడు కొద్దిగా సభ్యత సంస్కృతి. ఆ తర్వాత రాజుగారు వచ్చారు, ఆయన కొద్దిగా గౌరవిస్తూ ఆయన గుడ్డాన్ని చూడంగానే సూర్దాస్ అని ఆయన గుడ్డ, ఆయన గొప్ప భక్తుడు. అంటే ఆయనకి ఈయనలో ఒక భక్తుడిలా కనపడ్డాడు. సూర్దాస్ మహాశయ అంటే అతి గౌరవిస్తాడు. సూర్దాసు గుడ్డాడే, వీడు అడుగు తినే గుడ్డాడు. సూర్దాసు జన్మతో గుడ్డివాడు, కానీ ఆయన జన్మతో కూడా భక్తుడు. కానీ రాజుగారికి అందరినీ గౌరవించే అలవాటు, మర్యాదపూర్వకపడి సూర్దాస్ మహాశయ ఇటు నుంచి గుర్రాలు పోయాడు అంటే అబ్బాయి సార్ ఇద్దరు పోయారు. ఇప్పుడే మహారాజు గారు ఇద్దరు పోయారు. అదే నేను మహారాజుని నీకట్ట తెలుసాను, ఇంతకుముందు ఇద్దరు పోయారు సార్ వాళ్ళు, ఒరే అంటున్నాడు నన్ను. ఇంకో ఆయన పెద్ద ఆయన అన్నాడు, మీరు వచ్చి గౌరవంగా మీరు దేశాన్ని వెళ్ళేటువంటి అందరితో మీరు పనులు చేయించుకుంటూ ఉంటారు, మీ దగ్గరికి మీ సభలో పండితులు వస్తూ ఉంటారు, మీ సభలో అతిథులు వస్తూ ఉంటారు, మనం వాళ్ళతో. కానీ పాయింట్ వచ్చి ఒక వ్యక్తిని బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అనడానికి వాళ్ళకి ఎలాంటి పనులు. ప్రభుపాద విషయంలో, ప్రభుపాద అమెరికాలో ఉన్నాడు, అక్కడ ఆయనకి కార్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, ఆయనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు.
ఎట్లా పని చేస్తుంది, నేను కూడా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవచ్చు కదా. ప్రభుపాద ఎప్పుడు ఇక వాడేవాడు కాదు. ఆయన సెక్రటరీ అర్జెంట్గా ఏదో పని వస్తే మా ప్రభుపాద మీకు అంటే ఆయన జవాబు ఇచ్చేవాడు, అట్లా చెప్పాయని చాలా తక్కువగా వాడేవాడు ప్రభుపాద. అలాగే ఈ కార్లు, ఎవరికైతే కార్లో ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇది బెంజ్ కారు, ఇది టొయోటా కారు, ఇది వాళ్ళ ఈ విషయాలని కూడా రకరకాల కార్లు చూడంగానే వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ మనలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదో ఒక ఏ కారు వస్తే ఆ కార్లో కూర్చొని పోతూ ఉంటారు. అంటే వాళ్ళ బుద్ధులు, వాళ్ళు పని చేసే తీరు, వాళ్ళ మాట తీరు, తర్వాత వాళ్ళ బుద్ధులు, దాన్ని బట్టి అదే ఇక్కడ చదువుతుంది. ఆయన ఏమంటున్నాడు, బ్రాహ్మణ క్షత్రియ విషం శూద్రాణాంచ పరంతప. పరంతప అంటే అర్జునుడు. ఓ పరంతప అర్జున్, ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కర్మాని ప్రవిభక్తాన్ని, వాళ్ళు ఏం కర్మలు చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది తగ్గ శాస్త్రాలు చదవాలా, లోతుగా చదవాలా, ఎట్లా అంటే వాళ్ళకి. నేను కూడా ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివిన తర్వాత ఆల్రెడీ వెనకాల రక్తంలో కొంత ఉండి ఉంటుంది కదా. ఈ ఆపరేషన్ని ఈ ముక్కులో కళ్ళు పెట్టి చూసి, ఆ గొంతులో ముక్కు పెట్టి చూసి, ఏందిరా బాబు ఈ బతుకంత అంత పప్పు అన్నం తినడానికి అక్కడ చూసి ఇక్కడ చూసి మంచి పని దాన్ని అంటే చేయొద్దంటలేదు, కానీ మన లక్షణంలా కనబట్టాలి. అది జనాన్ని చదువుతున్నారు, ఇంత చదివేసుకున్నావు, దాన్ని ఉపయోగించవచ్చు కదా. కానీ మనకి ఉపయోగించాలనే మనసు ఉండాలి కదా. మన వల్ల కాదు సార్. నేను న్యూ బృందావనంలో ఉన్నా. న్యూ బృందావనంలో అంటే పెద్ద భక్తుల కమ్యూనిటీ. అక్కడ నేను డాక్టర్గా, అక్కడ అమెరికాలో డాక్టర్గా పోయా. అక్కడ వచ్చి భక్తికి వస్తుంటే మా గురువుగారు ఎంతో సంతోషపడ్డాడు. ఇక్కడ మనం ఒక 2000 మంది దాకా, ఈ 5000 ఎకరాల్లో 2000 మంది దాకా పెద్ద డివోటీ కమ్యూనిటీ ఆ రోజుల్లో. న్యూ బృందావన్ వింటారు కదా అమెరికాలో, ఇప్పుడు కూడా ఉంది. 2000 మంది భక్తులు, 5000 ఎకరాల్లో. అది ఆయన వాళ్ళు ఎతుకుతున్నారు. నేను దొరికా, మంచిది, యు ఆర్ ఏ డాక్టర్, మీరు చక్కగా మీరు కేరళ వెళ్ళి అంటే ఆల్రెడీ మీకు అల్లోపతి అయిపోయింది, కేరళ వెళ్ళి మీరు ఆయుర్వేదంలో కూడా డిప్లొమా చేసుకుని, ఎందుకంటే భక్తులు వీలైనంత వరకు అల్లోపతి ఆఖరిలో వీలైనంత వరకు మన ఇంటి చిట్కాలు, మన నాటు వైద్యాలు, మన ఈ విధంగా అంతే ఇవన్నీ మామూలుగా పోతూ ఉంటాయి. ఆయన ఆల్రెడీ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. బహుశా అప్పటికి అంతమంది డాక్టర్లు లేరేమో ఇస్కాన్లో. అంటే నేను 3rd బ్యాచ్ మాది, ప్రభుపాద డిసైబుల్స్ తర్వాత. ఆయన సంతోషంగా మనకి 2000 మంది. ఈ అబ్బాయి ఆల్రెడీ అమెరికాలో ఉన్నాడు, గ్రీన్ కార్డు ఉంది. బట్ ఈయన కేరళ పోయేసి ఒక 6 నెలల్లో సంవత్సరం అది కూడా నేర్చుకుంటే మన 2000 మందికి అమెరికాలో ఉండరు కదా ఆయుర్వేద డాక్టర్లు, బాగా ఉపయోగపడతాడని చెప్పి ఎంతో ఉత్సాహంగా. అప్పుడు శ్రీనివాస్, వై డోంట్ యూ గో టు కేరళ అండ్ డూ ఏ డిప్లొమా అండ్ కమ్ బ్యాక్ హియర్ అండ్ సెటిల్ డౌన్ యాజ్ అవర్ కమ్యూనిటీ డాక్టర్. మా కమ్యూనిటీ అంతా చూసుకోవచ్చు. నేను వదిలేసి ఇక్కడికి వస్తే మళ్ళీ డాక్టర్ అంటాడు, ఇది గురువుగారే డాక్టర్ అంటాడు అని చెప్పి. మనం ఏదైనా విషయం అంటే చెప్పాలి, మనం మొహమాట పడక. నేను చెప్పా, గురు మహారాజ్ నన్ను భక్తులు ఏ పనులైనా చెప్పినా అంట్లు తోమని తోగుతా, నన్ను కూరగాయలు తరగకుండా ఆ డాక్టర్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఆయన కూడా భగవద్గీత తెలుసు కాబట్టి నా భుజాలు తట్టి, వెరీ గుడ్, నో ప్రాబ్లం, ఫర్గెట్ యువర్ డాక్టర్, యూ గో బికమ్ ఏ ప్రీచర్. నువ్వు చక్కగా నువ్వు ప్రచారకుడిగా నువ్వు భక్తి చేస్తావు, ఇట్లా మాట్లాడుతావు, పుస్తకాలు జనాలకి ఫినిష్. తర్వాత ప్రతి ఒక్కరికి లక్షణాలు ఉంటాయి.
అంటే ఈరోజు ఇక్కడ మనం ఈ 18వ శ్లోకంలో ఏ విషయం గురించి కృష్ణుడు ఉద్ధవుడితో అంటే ఇన్ని ఉద్యోగాలు ఉన్నా కూడా భగవద్గీత తెలిసిన వాళ్ళు ఇవన్నీ ఏం చూడరు అనిపిస్తుంది. వీడు బ్రాహ్మణుడా, వీడు క్షత్రియుడా, వీడు వైశ్యుడా, వీడు శూద్రుడా. ఈ కలికాలంలో నానా రకాల జాబ్ డిస్క్రిప్షన్, ఒకటి కాదు వందల 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 పనులు. కానీ జీవిత ఉద్దేశాన్ని తెలుసుకుంటే ఇప్పుడు ఎవడో రౌండ్ ది క్లాక్ డ్యూటీ చేస్తూ ఉంటారు. ఈ రైల్వేస్ వాళ్ళు, టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ బస్ స్టేషన్ల వాళ్ళు, హాస్పిటల్లో రౌండ్ ది క్లాక్ 24 గంటలు. అంటే వాడికి ఇక్కడ బతుకు తప్పితే వాడికి ఏం తెలియదు. పోయిన తర్వాత ఏమవుతుంది మన బతుకు వాడికి, దాని గురించి ఆదుర్దా లేదు తెలుసుకోవాలని. ప్రతి యంత్రంలాగా యాంత్రికంగా బతకడం, లేదా డబ్బు కోసం బతకడం. అంటే బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు వాళ్ళకంతా కూడా భగవంతుడు దానికి ఏర్పాటు చేస్తాడు కూడా. ఎవరికైతే బ్రాహ్మణుల లక్షణాలు ఉన్నాయి, నేను అనుకున్నా అమెరికాలో నేను దేనికి పనికి వస్తాను బా, నాకు ఈ డాక్టర్ ప్రొఫెషన్ ఇంత చదువుకుని 25 ఏళ్ళు వచ్చి ఆ డాక్టర్ పని మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఈట బతకాలి అయింది. ఎదుర్కొనే ఇస్కాన్ కనబడి నాలాగా చాలామంది ఆలోచిస్తున్నారు. ఇక్కడ దొరికింది. భగవంతుడు నాకు చూపించాడు, అడుగు తిని బతకలేము మనం. ఈ బోగస్ సంస్థల్లాగా ఏందో గుడిగా చేసుకుంటూ ఆ పెంచలకొండలో అమ్మవారు ఉంది అక్కడ, స్వామిని. మనం పోయి వచ్చాం అక్కడికి. ఇది మన ప్రోగ్రాంకి పోయి వచ్చాం కదా, స్వామీజీ కూర్చొని. పంచవటి ఆశ్రమం, రామాయణం పంచవటి ఆశ్రమం. మీకు ఈ రకమైన ట్రైనింగ్ దొరికి మిమ్మల్ని ఇది ఆశ్రమం అది ఆశ్రమం అక్కడ ఉండమంటే మీరు అంటారు పిచ్చిదాన్ని, నాకని పిచ్చెక్కింది అనేటంతా ఎట్ట పడితే అట్ట చేయడానికి. నో, అట ఎతుకుతున్నాం. ఏది ఎక్కడైతే చక్కటి ఫిలాసఫీ ఉంటుంది, ఎక్కడైతే చక్కటి ప్రాక్టీసెస్ ఉంటాయి, ఎక్కడైతే చక్కటి వ్యక్తులు ఉంటారో అటువంటి వ్యక్తులతో పాటు బతకడం మంచి వాళ్ళు ఇష్టపడతారు. అంటే మళ్ళీ వచ్చింది జీవితం అంటే కొంత వైరాగ్యం కలిగింది, కొంత ఆత్మజ్ఞానం కలిగింది. సో మరి భక్తి చేసుకో. ఇంట్లో ఉంటే తెలుసు కదా, మీరంతా ఇళ్లలోంచి బయటకు ఎందుకు వచ్చారు, ఈ వాతావరణం ఉంది, కూతురికి ఇంట్రెస్ట్ లేదు, లేదా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, అది ఇది. అంటే మరి అవకాశం ఉంటే మందిలో పోయేసి చక్కగా. మనలో బ్రాహ్మణుడి లక్షణాలు ఉంటే మనం ఆ క్రమశిక్షణలో బతకడం ఇష్టపడతాము. వాళ్ళు ఇష్టం వచ్చిన లేవడం, తినడం, చేయడం అని బ్రాహ్మణులు ఇష్టపడరు. నేను బ్రాహ్మణులు ఈ శరీరాన్ని భగవద్భక్తికి ఒక ఉపకరణంలాగా, ఈ శరీరం అనేటువంటి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక వాహనం. ఇది దీన్ని ఎలా నేను భగవంతుడి సేవలకు చక్కగా ఉపయోగించుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఈ శరీరం నుండి తినడం, నిద్రపోవడం అది చేస్తుంటే మనం ప్రశాంతంగా భక్తి ఎలా చేయగలం. అటు ఈరోజు శ్లోకంలో వేద నాగరికత ఎందు, అంటే ఇప్పుడు మనకి వేద నాగరికత ఇక్కడ లేదు. భారతదేశంలో కూడా ఎవడు కూడా పట్టించుకోవట్లే, ఎవరు తల్లిదండ్రులు పట్టించుకోవట్లా, గవర్నమెంట్ పట్టించుకోవట్లా, మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ పట్టించుకోవాల్సిన వీళ్ళు ముగ్గురే. తల్లిదండ్రులకి అంతే. ఇప్పుడు మీరు భక్తులయ్యారు, మీరు మీ అమ్మాయి అది ఇది ప్రమోషన్లు, డబ్బులు, కానీ నిజంగా మీకు ఆత్మ అనుభూతి అయితే ఇవన్నీ తినడానికి అంత ఇంత ఉంటుంది చాలు. మన అమ్మాయి సాగు పుట్టుక నుంచి బయటపడడానికి భక్తి మార్గాన్ని ఎంపిక చేసుకుందా లేదా. అదే భక్తులైతే మనం ఆలోచన, మీరు బంధువుల మధ్యలో పోతారు, శారదమ్మ ఎక్కడికి మీరేం చేస్తామంటే ఇవన్నీ పర్వాలేదు, ఆడంబరాలని. కానీ జీవితంలో తయారవుతున్నారా లేదా, దగ్గర పడుతున్న చావుకి వీళ్ళు తయారవుతున్నారా లేదా. ఇది వాళ్ళు తింటున్నారు, కోర్టులో ఉన్న వాళ్ళు తింటున్నారు, మీకు బ్యాంక్ అకౌంట్ లేకుండా మనము తింటున్నాం కదా. మనకి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, బాగానే తింటున్నాం.
మీ గురించి కాదు, తలకాయ ఊపు మాకండి, వెనకాల ఉండే వాళ్ళ గురించి చెప్తున్నా. శ్యామలో మీకు ఏమైనా బ్యాంక్ అకౌంట్ ఉందా? బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా మీకు? ఏమంటుంది? ఖాళీ డమ్మీ అకౌంట్, డమ్మీ అకౌంట్. సో ఇక్కడ వేద నాగరికత అంటే ఇక్కడ మనం చేసేటువంటి ప్రయత్నాలతో జీవిత సమస్యలు పోయే అవకాశం లేదు. ఈ శరీరం ఉన్నంత వరకు సమస్యలు, ఈ శరీరం ఉన్నంత వరకు గొడవలు. కానీ ఎప్పుడైనా గొడవలు జరిగితే మీరేం కంగారు పడమాకండి, ఇక్కడ పరిస్థితి అది. మీరిద్దరు సిగలు పట్టుకునే తిట్టుకునే పరిస్థితి ఇక్కడ పరిస్థితి అది. దీన్ని ఎట్లా సరి చేసుకుని ముందుకు పోతూ ఉండాలి. గొడవలు జరగడమే ప్రభుపాద అన్నాడు. గొడవలు జరగడం అదేమి ఆశ్చర్యకరమైన విషయం కాదు. దాని నుంచి ఏం నేర్చుకుంటామో దాని నుంచి మనం ఎలా ముందుకు పోవాలి, ఇవన్నీ మామూలే. ఈ సంసారంలో మనకి ఇబ్బందులు తప్పవు, ఈ సంసారంలో మనకి గొడవలు తప్పవు, ఈ సంసారంలో సమస్యలు తప్పవు, ఈ సంసారంలో ఏదో ఒకటి. అందుకే అన్నారు కదా, సమస్యలు లేనివాడు ఎవడైనా ఉంటే చెప్పండి. ఆయన ఫోన్ రావట్లేదండి, గిరి కోసం ఎదురు చూస్తున్నాను నేను, బయలుదేరాలి. ఆఫ్ చేస్తాయి చదివేసి. కాబట్టి దాన్ని ఏమంటే మిలేషియా సభ్యత. భారతదేశంలో కూడా ఇప్పుడు ఉండేది మిలేషియా సభ్యత. అంటే వీళ్ళకి ఏమీ తెలియదు. కానీ ఇంతకుముందు భారతదేశంలో వేద నాగరికత ఉండేది, బయటంతా కూడా భోగ సభ్యత, ఇక్కడ మనకి పుణ్యభూమి. అని ఇప్పుడు ఇది కూడా పాడైపోయింది. అంటే ప్రభుపాద ఆఖరి ఛాన్స్, లాస్ట్ ఛాన్స్, మనం ప్రపంచానికి ఒక అవకాశం ఇద్దాం. మనుషులు పశువులాగా బతకమాకండి, కొద్దిగా భగవద్గీతను అర్థం చేసుకోండి, కొద్దిగా అలవాటు సరి చేసుకోండి. మిమ్మల్ని ఏమన్నా కడుపు నిండా తినొద్దన్నారా? మిమ్మల్ని ఏమన్నా మామిడి రసం తాగొద్దన్నారా? కానీ సారాయి తాగాలయ్యింది, మాంసం తినాలయ్యింది. బస్ అంతే మనం చెప్పేది. కొద్దిగా ఆ మాత్రం మీకు విచక్షణ బుద్ధి ఉండాలా. కడుపు నిండా తినండి, 3 మాటలు తినండి, అరగలిగితే 4 మాటలు తినండి, అరిగేట్టయితే. దీని గురించి మనమేం మాట్లాడడం కదా. కానీ గుడ్లు, చేపలు, మాంసం, సారాయి, సిగరెట్లు, సినిమాలు, విడుదలకి బామాకండి. అంటే ఇవి బుద్ధిని మరింత భ్రష్టు పట్టించేటువంటి పనులు. అంటే వేద నాగరికత యందు శ్రద్ధ, దానశీలత, దంభహీనత. దంభహీనత అంటే అహంకారం లేకుండా ఉండడం, గొప్పలు చెప్పుకోకుండా. బ్రాహ్మణుల సేవ. బ్రాహ్మణులు మామూలుగా సింపుల్గా ఉంటారు, ఎంత జ్ఞానం ఉన్నా కూడా. మీకు సభ్యత అంటే చాలా సరళమైనటువంటి మనిషి, ఎంత జ్ఞానం ఉన్నటువంటి మనిషి, తో ఇతరులకి హాని చేయనటువంటి మనిషి, మనకు మామూలుగా నచ్చుతారు బ్రాహ్మణులు. కానీ ఈ రోజుల్లో బ్రాహ్మణులు కాబట్టి అడుగు తినేవాళ్ళు అనుకుంటే, ఇంటి దగ్గర కూర్చోబెడితే మళ్ళీ 500 ఇవ్వాల్సి వస్తుంది ఆ రకంగా. కానీ శ్రద్ధ, ఆధ్యాత్మిక సభ్యత ఎందు శ్రద్ధ, దానశీలత, దంభహీనత, బ్రాహ్మణుల సేవ, ధన సంచయం గురించి నిరంతర ఆకాంక్ష అనునవి వైశ్యుల యొక్క సహజ లక్షణములు. అంటే వాళ్ళు బ్రాహ్మణులాగా బతకటంలా బ్రాహ్మణుల సేవ. వైశ్యుడు ఎంతటి ధనముతోనైనా సంతృష్టి చెందడని, సర్వదా మరింత సంపాదించవలనని అతుష్టి రర్ధోపచై. అతుష్టి అంటే సంతుష్టి ఉండదు. అంటే మనకు అలవాటైతే బాగా సంపాదిస్తుంటే ఇంకా సంపాదించి ఎంతగా మందిరాలకి, భగవద్గీత ప్రింటింగ్లకి, రథయాత్రలకి, ప్రసాదాలు పంచిపెట్టడానికి వాళ్ళ లైన్ అది. నేను బాగా 2 చేతుల్లో సంపాదించి నేను ఎలా. ఇంకొక పక్క దాననిష్ఠుడు, బ్రాహ్మణులకు సహాయపడేవాడు, తర్వాత అహంకారం లేనివాడు, వైదిక జీవిత విధానంలో పరిపూర్ణమైన శ్రద్ధ.
అంటే బ్రాహ్మణులు వాళ్ళు ఎంత చక్కగా బతుకుతున్నారు, మనం అలా బతకలేకపోతున్నాం. వాళ్ళ సేవలో ఉన్నట్టయితే మనకు కూడా పుణ్యం కలుగుతుంది. ప్రస్తుత కర్మలకు తదుపరి జన్మమున దండన లేదా మెప్పు లభించిన నమ్మకమే దీనికి కారణం. ధన సంచయానికి వైశ్యులకు గల తీవ్ర వాంఛ అది లోభం వంటిది కాదు, నాట్ గ్రేడ్. నేను నా చేతులతో ఎన్నో పుణ్యకార్యాలు చేయాలా, ఎన్నో మంచి పనులు చేయాలా, అంటే నేను వ్యాపారంలో ముందుకెళ్ళి అయిపోయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ